ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించాలని చెప్పంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఒక లాస్ అనేది ఓన్లీ ఫినాన్షియల్గా మాత్రమే ఉంటుంది. బట్ మనుషుల్ని పైకి పంపించాలన్నప్పుడు ద సేఫ్టీ బికమ్స్ ద అట్మోస్ట్ ప్రయారిటీ. ఇదంతా కూడా మనము పంపించే గగన్యాన్ మిషన్ కంటెక్స్ట్లో మాట్లాడుకుంటున్నాం. ఈ గగన్యాన్ మిషన్ వల్ల మనము తీసుకునే LVM-3 రాకెట్ ఏదైతే ఉందో దానికి హ్యూమన్ రేటింగ్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కంటెక్స్లో అసలు గగన్యాన్ మిషన్ ఏంటి, హ్యూమన్ రేటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఒక మనిషి సేఫ్టీ అనేది ఎలా ఎన్షూర్ చేస్తామో హ్యూమన్ రేటింగ్ వల్ల ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో గగన్యాన్ మిషన్ అంటే ఏంటి అండ్ హ్యూమన్ రేటింగ్ అనేది ఎలా అచీవ్ చేస్తున్నామో, ఏ రకంగా చేస్తున్నామో, దాని ఇంపార్టెన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆన్ ది గగన్యాన్ మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ గగన్యాన్ మిషన్? గగన్యాన్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. అంటే మనుషుల్ని మనము లో ఎర్త్ ఆర్బిట్లోకి ఒక 3-4 వ్యోమిత్రాస్ని పంపిస్తున్నాం అన్నమాట. అంటే దీంట్లో వ్యోమనాట్స్ని. సో దీంట్లో మెయిన్గా మనం వీఆర్ సెండింగ్ ఇట్ టు ద లో ఎర్త్ ఆర్బిట్. సో లో ఎర్త్ ఆర్బిట్స్ లెంత్ హైట్ ఎలా ఉంటుంది అని చెప్పంటే 180 to 2000 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న ఏ ఆర్బిట్నైనా మనము ఎర్త్ సర్ఫేస్ నుంచి 180 to 2000 కిలోమీటర్స్ హైట్లో ఉన్న ఏ ఆర్బిట్ అయినా కూడా మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. సో దీస్ పీపుల్ ఎవరైతే ఆస్ట్రోనాట్స్ మనం పైకి పంపిస్తున్నామో వాళ్ళని మనం ఒక 400 కిలోమీటర్ ఆర్బిట్లో ఒక 3 days వాళ్ళు ఆర్బిట్ చేసి తర్వాత మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో దే విల్ ల్యాండ్ ఆర్ కిందికి వస్తారు. సో ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ మిషన్. మొత్తం కూడా మనం దీనికి కావాల్సిన టెక్నాలజీ కానీ అదంతా కూడా మనం సొంతంగా ఓన్లీ ఇండియా టెక్నాలజీ మాత్రమే వాడుతున్నాము. అండ్ ఇట్ అలైన్స్ విత్ ద ఇండియాస్ ఆత్మనిర్భర్ భారత్ మిషన్. ఓకే, నా ఈ మిషన్ డ్యూరేషన్ నేను చెప్పినట్టు ఇట్ ఈస్ 3 days ఇన్ ద ఆర్బిట్. అంటే వాళ్ళు ల్యాండ్ అయ్యే ముందు ఒక 3 days ఆర్బిట్ చేసి తర్వాత మళ్ళీ కిందికి అనేది వస్తారు. నా వై LVM-3 వాజ్ చోజన్? LVM-3 ఎందుకు చేసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ టిల్ నౌ ఫర్ ఇస్రో. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ రాకెట్. అండ్ దీని నుంచి చేసిన లాస్ట్ 7 మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ద చంద్రయాన్-3లో మనం ఏం చేసాము, వీఆర్ ఏబుల్ టు సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. ఈ రకంగా మనము 7 కాన్సిక్యూటివ్ మిషన్స్ అనేవి ఈ లాంచ్ వెహికల్ వాడి సక్సెస్ఫుల్గా చేయగలం జరిగింది. సో ద రిలయబిలిటీ, ఈ రాకెట్ మీద మనకి రిలయబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. థర్డ్లీ, మనం ఈ హ్యూమన్ రేటింగ్ అనేది లైక్ యాజ్ ఐ సెడ్, నార్మల్ మిషన్కి హ్యూమన్ రేటెడ్ మిషన్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఈ నార్మల్ మిషన్స్లో ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా ద లాస్ ఈస్ నాట్ దట్ మచ్. మహా అంటే ఫినాన్షియల్గా లాస్ అవ్వచ్చు, ఆ టెక్నాలజీ అంతా కూడా మళ్ళీ మనం బిల్డ్ చేసుకొని రీవర్క్ చేస్తాము. బట్ ఒక హ్యూమన్ని పైకి పంపించాలంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు బీ వెరీ 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 కేర్ఫుల్. ఆల్ చేంజెస్ విల్ బి దేర్. డిజైన్ పరంగా డిఫరెంట్ కావాలి అండ్ ఆపరేషన్ పరంగా డిఫరెంట్గా జరగాలి అండ్ మెనీ ఆస్పెక్ట్స్ పరంగా అన్నీ కూడా చాలా అంటే చాలా వరకు చేంజ్ అయిపోతాయి. బికాస్ నౌ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ హ్యూమన్ లైక్ ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ ద రాకెట్ ఆల్సో. సో ఈ ఫుల్లీ ఇండిజినస్గా మనం చేసాం కాబట్టి ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ ద టెక్నాలజీ. ఈ రకంగా టెస్ట్లు ఏమైనా జరిగినా కూడా, టెస్ట్ చేయాలన్నా కూడా మనకి ఈ రాకెట్ మీద చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. నౌ ఇట్ ఎన్హాన్సెస్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే మన ఓన్ లాంచ్ వెహికల్ మనం వాడడం వల్ల వీఆర్ ఎన్ష్యూరింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్పేస్ సెక్టర్. నౌ వై హ్యూమన్ రేటింగ్ మ్యాటర్స్? యాజ్ ఐ సెడ్, ఇప్పుడు శాటిలైట్ని పంపించాలన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ రిస్క్ అనేది మనం తీసుకోగలిగే ఛాన్స్ ఉంది. బికాస్ మనం చూసాం చాలా మిషన్స్, మనకి చంద్రయాన్-2 కూడా ఫెయిల్ అయింది కదా. బట్ మెయిన్ ఇక్కడ ఏంటి, వెన్ ఏ శాటిలైట్ ఫెయిల్స్ యూ కెన్ టేక్ దట్ రిస్క్. ఆ ఫెయిల్యూర్ రిస్క్ అనేది పర్లేదు. బట్ హ్యూమన్స్ని పంపిస్తున్నప్పుడు నియర్ జీరో టాలరెన్స్ ఫర్ ఫెయిల్యూర్. అంటే జస్ట్ 0.1%, 0.2% మనకి ప్రాబిలిటీ ఉన్నా కూడా దట్ విల్ కాస్ట్ ఏ లైఫ్. దట్ ఈస్ వై హ్యూమన్ సెంట్రిక్గా మిషన్ ఉన్నప్పుడు, హ్యూమన్స్ని పంపించాలన్నప్పుడు ద సేఫ్టీ బికమ్స్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో ఈ హ్యూమన్ రేటింగ్ ఎన్షూర్స్ క్రూ సర్వైవబిలిటీ డ్యూరింగ్ ఆల్ మిషన్ ఫేజెస్. అంటే మనకి మిషన్కి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. రాకెట్లో డిఫరెంట్ పార్ట్స్ విడిపోయి రావడము అదంతా కూడా. సో ఈ క్రూ మనకి హ్యూమన్ రేటింగ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ. అంటే క్రూ అనేది సేఫ్గా ఉంటుందా, ఏదైనా తప్పు జరిగినా కూడా క్రూ సర్వైవ్ అయ్యి మళ్ళీ సేఫ్గా ఎక్కి రాగలగాలి కదా. ఇది వీ హ్యావ్ టు ఎన్ష్యూర్. ఇది మనకి హ్యూమన్ రేటింగ్ ద్వారా ఎన్ష్యూర్ అనేది అవుతుంది. నౌ వాట్ ఈస్ దిస్ హ్యూమన్ రేటింగ్? అసలు హ్యూమన్ రేటింగ్ అనేది ఏంటి? ఇంజనీరింగ్ ప్లస్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఎన్ష్యూరింగ్ ఏ సేఫ్ సిస్టమ్ సేఫ్ ఫర్ ద ఆస్ట్రోనాట్స్. అంటే మనము డిజైన్ చేస్తున్నప్పుడే ఆ ఇంజనీరింగ్ లెవెల్ నుంచే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. బికాస్
ఒక ఫ్లైట్ మనకి జస్ట్ ఒక ఫ్లైట్ తీసుకుంటేనే ఇట్ గోస్ ఎట్ అ వెరీ హై స్పీడ్, బట్ రాకెట్ ఈజ్ మచ్ మోర్ లైక్ ఫాస్టర్ దాన్ జస్ట్ నార్మల్ హ్యూమన్ ఫ్లైట్. మన కమర్షియల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, దానికంటే కూడా రాకెట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇంజనీరింగ్ పరంగా ఆస్పెక్ట్స్ అన్నీ ఎన్షూర్ చేయడము, డిజైన్ పరంగా, ఆపరేషన్ పరంగా, ఫంక్షన్స్ పరంగా, దాంతోపాటు ద సర్టిఫికేట్ ప్రాసెస్, అంటే ఇది హ్యూమన్ రేటింగ్ అనేది లైక్ అప్రూవ్ అవ్వడానికి కొన్ని సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఏజెన్సీస్ వాటికి సర్టిఫై చేస్తాయి, అండ్ ఇస్రో లైక్ నాసా కూడా సర్టిఫై చేస్తుంది. సో ఈ సర్టిఫికేట్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ బట్ నాసా కానీ లైక్ స్పేస్ ఏజెన్సీస్ కానీ జస్ట్ ఒక యాక్సెప్టబుల్ రిస్క్, అంటే యాక్సెప్టబుల్ ఈస్ ఎంత, జస్ట్ మ్యాక్సిమం 0.2% అంతే, అంతకంటే ఎక్కువ ప్రాబిలిటీ క్యాటాస్ట్రోఫిక్ లాస్కి ఉండకూడదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ మ్యాక్సిమం 2% ప్రాబిలిటీ షుడ్ బి దేర్ ఫర్ ద రిస్క్, అంటే మిషన్ ఫెయిల్ అవ్వడానికి అండ్ లైక్ ఏదన్నా జరగకుండా ఉండడానికి మ్యాక్సిమం పర్సంటేజ్ ఆర్ ప్రాబిలిటీ ఈజ్ జస్ట్ 0.2%. అంతకు మించి లైక్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో వాట్ ఆర్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ హ్యూమన్ రేటింగ్? ఫస్ట్ వచ్చేసరికి రిడెండెన్సీ, అంటే మనకి డిఫరెంట్ లైక్ కోడ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ వెళ్తూ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో జస్ట్ ఒక్క ఇన్స్ట్రక్షన్ తప్పు వెళ్ళినా కూడా దానంతట అది మిగతాదన్నీ కూడా ప్రాపర్గా జరిగేటట్టు చూసుకోవడం. సో ఆ రిడెండెన్సీ అనేది ఎన్షూర్ చేయాలి. ట్రిపుల్ కోడ్ ఫ్లైట్ కంప్యూటర్స్, బ్యాకప్ సిస్టమ్స్. సో ఈవెన్ వన్ కోడ్, ఒక్క కోడ్ కానీ ఒక్క ఇన్స్ట్రక్షన్ కానీ తప్పు వెళ్ళినా కూడా దట్ మైట్ బీ ఎ హ్యూజ్ లాస్ అండ్ దట్ మైట్ లీడ్ టు ఏ హ్యూజ్ యాక్సిడెంట్. ఇది జరగకుండా లైక్ అందుకని రిడెండెన్సీ అనేది ఉండాలి. సెకండ్లీ, ఫాల్ట్ టాలరెన్స్. ఫర్ ఇన్స్టెన్స్ జస్ట్ ఏదైనా ఫాల్ట్ జరిగిందే అనుకుందాం, ఓకే, ఆ ఫాల్ట్ జరిగినా కూడా ఆ సిస్టమ్ దాంతది షట్ డౌన్ అయిపోయి మిగతా అవేమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఆపరేషన్ అనేది నార్మల్గా జరగాలి. సో ఈ రకంగా జస్ట్ ఒక ఫాల్ట్ జరిగినా కూడా వేరే ఆపరేషన్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వీ నీడ్ ఫాల్ట్ టాలరెన్స్ ఇన్ దిస్ హ్యూమన్ రేటింగ్ సిస్టమ్. దెన్ అబౌట్ క్యాపబిలిటీ. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు క్రూకి ఏమైనా బై మిస్టేక్ సడన్గా ఎమర్జెన్సీ అయింది, క్రూ ఖచ్చితంగా లైక్ డిటాచ్ అయిపోవాలి లాంచ్ వెహికల్ నుంచి అన్నప్పుడు ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దెన్ లైఫ్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళు అన్ని రోజులు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు 3 days అక్కడ ఆర్బిట్లో చేయాలి. సో మీకు తెలుసు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి మనకి వేస్ట్ వస్తుంది అండ్ ఆక్సిజన్ అంతా ప్రాపర్గా ఉండాలి, అండ్ దాంతోపాటు లైక్ షవర్స్ అవన్నీ, అంటే లైక్ బేసిక్గా యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ ద క్యాబిన్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఇన్సైడ్ ద లాంచ్ వెహికల్ ఆఫ్ ద క్రూ సిస్టమ్, వాళ్ళు పీస్ఫుల్గా ఉండడానికి వితౌట్ ఎనీ లైక్ ప్రాబ్లం కదా. ఎందుకని చెప్పంటే ఆల్ షుడ్ బి టేకెన్ కేర్. వేస్ట్ డిస్పోజల్, వాటర్ ఎలా తీసుకెళ్తున్నారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ సపోర్ట్ అనేది ఆ క్రూ సిస్టంలో ఆర్ క్యాబిన్లో బాగా ఉందా లేదా అని చెప్పి అది కూడా మనం కేర్ తీసుకోవాలి. దాంతోపాటు ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ జరగాలన్నప్పుడు దీనికంటే ముందు మనం ఫస్ట్, అందుకే వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్. ఇస్రో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టెస్ట్ చేస్తుంది, బికాస్ దిస్ టెస్టింగ్ బికమ్స్ వెరీ క్రూషియల్. అంటే ప్రతి ఫేజ్, ప్రతి పాయింట్ మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. బికాస్ యాజ్ ఐ సెడ్, మనం జస్ట్ ఏదో శాటిలైట్ని పంపించట్లేదు పైకి, వీఆర్ సెండింగ్ ఏ హ్యూమన్ని పంపించాలన్నప్పుడు వీ షుడ్ టేక్ ద అట్మోస్ట్ కేర్ విచ్ ఈస్ నీడెడ్. అండ్ దీని అన్నిటికీ డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా మనకి టెస్టింగ్ అది జరిగి ఏమంటారో డాక్యుమెంటేషన్ సర్టిఫికేషన్ రావడానికి డాక్యుమెంటేషన్ కూడా చాలా ప్రాపర్గా ఎన్షూర్ చేయాలి. నౌ వై దిస్ హ్యూమన్ రేటింగ్ ఈజ్ అ ఛాలెంజ్? నేను చెప్పాను మీకు, దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ కంపేర్డ్ టు ద నార్మల్ కన్వెన్షనల్ రాకెట్స్ ఆర్ కన్వెన్షనల్ లాంచ్ వెహికల్స్. దిస్ ఈజ్ బికాస్ రాకెట్స్ రీచ్ ఆల్మోస్ట్ 28,000 km/h, 28,000 km/h స్పీడ్కి వెళ్తుంది, అండ్ ఇన్ జస్ట్ 8 to 10 minutes. సో అంత యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు లైక్ ఫైటింగ్ ద గ్రావిటీ, మనకి ఆ డిజైన్ అనేది ప్రాపర్ చాలా లైక్ ఇలా ఉండాలి. సో ఈ లోపల ఇప్పుడు ఇంతకుముందు అని చెప్పంటే జస్ట్ శాటిలైట్ మెషిన్స్ ఉండేవి, పేలోడ్స్ ఉండేవి, బట్ ఇక్కడ నౌ వీఆర్ సెండింగ్ హ్యూమన్స్, రైట్? సో మ్యాక్సిమం వైబ్రేషన్స్ అవి కూడా అవుతూ ఉంటాయి. దీస్ వైబ్రేషన్స్ విల్ ఎఫెక్ట్ ద పర్సన్ ఇన్సైడ్ కదా. సో అండ్ మ్యాక్సిమం క్యూ లోడ్స్, అంటే ఏరోడైనమిక్స్ పరంగా కూడా మనం ఏంటి డిజైన్ అనేది కొంచెం మార్చాల్సుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఇందాక చెప్పినట్టు కమర్షియల్ ఫ్లైట్స్ ఆర్ ఏవియేషన్ సెక్టర్తో పోలిస్తే దీస్ రాకెట్స్ ఆర్ మచ్ మోర్ ఫాస్టర్. దీస్ రాకెట్స్కి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ రాకెట్ రిలయబిలిటీ 98 to 99.5% వర్సెస్ ఎయిర్లైనర్స్. సో ఇప్పుడు మనకి ఎయిర్లైన్స్ పరంగా చూసుకుంటే ఒక 10 to 20 million ఫ్లైట్స్లో మ్యాక్సిమం 1 or 2 క్రాషెస్ అవుతున్నాయి కదా. బట్
ఈ రాకెట్ రిలయబిలిటీ కూడా 98 to 99.5% మనము రిలయబుల్గా ఉండేట్టు చూసుకోవాలి. అండ్ ఆ 1% కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆ 1% రిస్క్లో కూడా 1%లో యూ కెన్ లూజ్ ద లైఫ్, రైట్? సో ఇదంతా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దెన్ గ్లోబలీ హ్యూమన్ రేటెడ్ లైక్ లాంచ్ వెహికల్స్ ఏమున్నాయని చెప్పి మీకు ప్రిలిమ్స్లో ఎక్కడన్నా క్వశ్చన్ రావచ్చు. గ్లోబల్గా చూసుకుంటే మనకి రష్యాది సోయూజ్ 2 అని చెప్పి ఒక హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ ఉంది. దాంతోపాటు చైనా హ్యాస్ లాంగ్ మార్చ్ 2F, ఇది చైనా వల్ల హ్యూమన్ రేటెడ్ రాకెట్. సో ఇదేమో ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్, రైట్? అండ్ ఇది కమర్షియల్గా డెవలప్ చేసింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ. అండ్ యూఎస్ఏ మనకి నాసాతో కలిపి లైక్ స్పేస్ ఎక్స్ ఫ్యాకల్ 9 మనకి రాకెట్ ఉంది, మనకు తెలుసు, రైట్? సో రీసెంట్గానే మిషన్ కూడా చూసాము, రైట్? యూఎస్ఏ వాళ్ళు అది ఉంది. అండ్ పార్షియల్ అండ్ అవైటింగ్ అట్లాస్ V అని చెప్పి ఇది కూడా నాసాదే స్టార్ లైనర్, ఇది ఇంకా అవైటింగ్. సో గ్లోబలీ మీకు క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో, గ్లోబలీ మ్యాచింగ్ రావచ్చు, లేకపోతే గ్లోబలీ హ్యూమన్ రేటెడ్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయని రావచ్చు. సో గ్లోబలీ వీ హ్యావ్ హ్యూమన్ రేటెడ్ వెహికల్స్ ఆఫ్ రష్యా, చైనా, యూఎస్ఏ అండ్ లైక్ నాసాదే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. దెన్ లైక్ వై రాకెట్ ఆల్ రాకెట్స్ ఆర్ హ్యూమన్ రేటెడ్ ఎందుకు కాదు అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బికమ్ వెరీ కాస్ట్లీ బికాస్ మెషిన్ని నేను చెప్తూనే ఉన్నాను, మెషిన్ని పంపడానికి మషిన్ని పంపడానికి చాలా తేడా ఉంది. సో ఇది ఈ రకంగా హ్యూమన్ రేటెడ్ చేయాలన్నప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ కాస్ట్లీ ఫర్ అస్. సో ఈ హెవీ కాస్టింగ్, సో అన్నీ హ్యూమన్ రేటెడ్గా మనం చేయము. దాంతోపాటు ఎప్పుడైతే హ్యూమన్ రేటెడ్ చేయాల్సి వస్తుందో మాస్ అనేది చాలా ఎక్కువగా పెంచాల్సి వస్తుంది రాకెట్ది. సో దట్ విల్ డిక్రీజ్ ద లైక్ పేలోడ్ కెపాసిటీ. కానీ మనం శాటిలైట్స్ అలాంటివి పంపించాలన్నప్పుడు ఈ రకంగా తక్కువ పేలోడ్ ఉంటే మనకు కష్టం, బికాస్ ద శాటిలైట్స్ ఆర్ వెరీ హెవీ. అవి మనం కొన్నిసార్లు జియో స్టేషన్ ఆర్బిట్ దాకా పంపిస్తాము, కొన్నిసార్లు మిడిల్ ఎర్త్ ఆర్బిట్ పంపిస్తాము, కొన్నిసార్లు లో ఎర్త్ ఆర్బిట్ పంపిస్తాము. ఇవి ఆ రకంగా డిఫరెంట్ ఆర్బిట్స్కి పంపించాలన్నప్పుడు వెన్ యూ మేక్ ఎవ్రీథింగ్ అన్నిటినీ హ్యూమన్ రేటెడ్ చేస్తే మీరు అంత వెయిట్ని పంపించలేరు అనమాట పైకి, కదా? అండ్ మనకి ఈ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్స్లో మెయిన్ డిజైన్ అనేది చాలా ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుంది. బికాస్ వాళ్ళు ఇంతసేపు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని చూసాము. ఇక్కడ చూడండి, వై హ్యూమన్ రేటింగ్ ఇస్ ఛాలెంజింగ్ చూసాము. ఈ రకంగా ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయాలన్నప్పుడు ద కాంప్లెక్సిటీ ఈజ్ వెరీ హై. సో మెయిన్గా న్యూ ఫెయిల్యూర్ మోడ్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది అండ్ సేఫ్టీ ఇన్షూర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ బికమ్స్ వెరీ కాంప్లెక్స్. అండ్ ఆల్సో ఈ కార్గో మిషన్స్కి ఇదంతా కూడా ఇంత కేర్ తీసుకొని హ్యూమన్ రేటింగ్ అనేది చేయడము ఇట్స్ అన్నెసెసరీ. మనకి అవసరం లేదు అంతా చేయడానికి, బికాస్ వీఆర్ జస్ట్ సెండింగ్ కార్గో, వీఆర్ జస్ట్ సెండింగ్ శాటిలైట్స్. వాటికి అంత సేఫ్టీ ఇన్షూర్ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా చూసుకొని, కదా? సో దిస్ ఈజ్ ఆల్. మనం గగన్యాన్ మిషన్ మనం పంపించాలి స్పేస్లోకి అని చెప్పంటే దిస్ హ్యూమన్ రేటింగ్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్. అండ్ వీఆర్ నాట్ జస్ట్ సెండింగ్ 1 person బట్ 3 to 4 people పైకి వెళ్ళబోతున్నారు, రైట్? సో ఈ రకంగా ఇంతమంది వెళ్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ. సో ఐ హోప్ యూ హ్యావ్ లైక్ గాట్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. Try to solve this question. It is also a 3-statement question. So Gaganyaan aims to place Indian astronauts in low Earth orbit at around 400 km altitude. The mission will use a human-rated version of the LVM-3 launch vehicle. The crew module will perform a controlled splashdown in the Bay of Bengal. వీటిలో ఏ statements, which of the above statements are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. ఆన్సర్ ఏమనుకుంటారో మీరు కమెంట్స్లో పెట్టండి. We'll be back again with another video. Thank you.